ఎన్నో ఆశలతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న కూటమి ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తి కావస్తుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, కొన్ని వ్యవహారాలతో వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు రావడంతో పాటు కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు చెడ్డ పేరు తెస్తున్నారు. ముఖ్యంగా తొలిసారిగా ఎమ్మెల్యేలు ఎన్నికైన కొంతమంది వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవడం ఖాయమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గెలిచిన ఏడాదిలోనే 4 రాళ్లు వెనక్కేసుకోవడంలో చూపించినంత శ్రద్ధ ప్రజా సమస్యలపై కానీ పార్టీ బలోపేతంపై కానీ చూపించడం లేదనేది ప్రజల్లో వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పనితీరుపై ఓ లుక్కేద్దాం. ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్ఆర్ఐగా వచ్చి అనూహ్యంగా టీడీపీ టికెట్ సాధించి అతి తక్కువ సమయంలోనే ఎమ్మెల్యే అయిపోయిన కాకర్ల సురేష్ పై ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించుకున్నారు. అయితే రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంలో ఒకటైన ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పనితీరు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. గెలిచిన కొన్ని నెలలకే 100 ఎకరాల అగ్రిగోల్డ్ భూముల్లో కోట్ల రూపాయల ప్రజా సంపదను కాకర్ల అనుచరులు దోచేశారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అగ్రిగోల్డ్ భూముల్లోని సంపదను దోచేస్తున్న వారిని అడ్డుకోబోయిన ఓ టీడీపీ నేత కారుపైనే కొందరు దాడి చేయడం, చంపేందుకు ప్రయత్నించారు అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దాడి చేసేందుకు ప్రయత్నించిన వారు మండల స్థాయి నాయకులు, ఎమ్మెల్యే అనుచరులు అని బాధిత టీడీపీ నాయకుడు ఈ విషయం సాక్షాత్తు సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారని తెలుస్తోంది. అదే సమయంలో ఉదయగిరిలో ట్యాంక్ బండి నిర్మాణంలో వైసీపీకి చెందిన వారి కాంట్రాక్టు రద్దు చేయాలని, టీడీపీ నాయకులకు ఇవ్వాలని ప్రశ్నించిన కొందరు టీడీపీ నాయకులపైనే కేసులు పెట్టించారని అపవాదు మూటగట్టుకున్నారు ఎమ్మెల్యే సురేష్. అంతేకాక ఇటీవల బరికుంటపాడులోని 4 గ్రామాలకు చెందిన 3000 మందికి పైగా ప్రజలు తమ ప్రాంతంలో మైనింగ్ వద్దు అని రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్న ప్రజల విన్నపాలు మన్నించి ప్రజాభిప్రాయాలకు విలువ ఇచ్చి సమస్య తీర్చాల్సింది పోయి కనీసం స్పందించకపోవడం దారుణమని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్ల జల్ల అంతా ఈ ఊరిని నమ్ముకొని బతుకుతున్నాము. ఎన్నో తరాల నుంచి ఉన్నాము. ఎన్ని కుటుంబాలు ఇక్కడ కాసుకొని ఉన్నారు. అందరినీ చంపేసి వాళ్ళను మైనింగ్ చేసుకోండి. మేమందరం ఏమైనా చచ్చిపోతాము, ఈ రోడ్లనైనా చచ్చిపోతాం. మేమంతా అందరినీ కావాలనుకుంటే మమ్మల్ని అందరినీ చంపి వాళ్ళు బాగుపడమని చెప్పు. అది అంతటితో ఆగని ఎమ్మెల్యే మైనింగ్ వద్దని రోడ్ల మీదకు వచ్చిన రైతులు, గ్రామ ప్రజలపై పోలీసుల చేత కేసులు పెట్టించడం, లాఠీలతో కొట్టించడంతో పాటు ఓ టీడీపీ మైనార్టీ నాయకుడిని విచారణ పేరుతో పోలీసులు వేధించడంతో ఆ మైనార్టీ నాయకుడు గుండెపోటుతో పోలీస్ స్టేషన్లోని కుప్పకూలడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో కాకర్లకు చెడ్డ పేరు వచ్చిందని స్థానికుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధిగా కాకర్ల సురేష్ పనితీరు ప్రజల మన్ననలు పొందలేకపోయిందని స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.